హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది గుడ్లు నెత్తలు వంకాయ కర్రీ. దీనికి ముందు మనం ఒక పెనం తీసుకోవాలి, అందులో ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకుంటే ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పసుపు వేసుకున్నాం కదా, ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. ఈ కర్రీ ఏంటంటే నెత్తలు వేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో అసలైన మెయిన్ పాయింట్ కర్రీ ఏం బాగుండవు అంటే నెత్తళ్ళే, ఎండి నెత్తళ్ళు వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల ఆనియన్స్, టమాటా ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్లోనే వేసుకోవాలి. ఆనియన్స్ సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా ఎలాగో ఎగ్గే కాబట్టి పర్వాలేదు. ఎగ్స్తో ఫ్రై చేసిన ఆయిలే కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో చేస్తే. అలాగే టమాటా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు. అలా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయని. ఎక్కువగా కల్లుప్పే వాడాలి. సాల్ట్ కన్నా కర్రీస్లో కల్లుప్పు వాడితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కల్లుప్పు. సాల్ట్ ఏంటంటే ఫ్రైకే యూజ్ చేయాలి, కల్లుప్పు మాత్రం అన్ని కర్రీస్లో ఎక్కువగా కల్లుప్పే యూజ్ చేస్తాను నేనైతే. నెత్తళ్ళు శుభ్రంగా వేడి నీటిలో వాష్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, కర్రీలో ఫ్రై అయిపోతాయి. అలాగే వంకాయలు కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదైతే తెల్ల వంకాయ, నల్ల వంకాయ కాదు, తెల్ల వంకాయ వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గబెట్టేసుకోవాలి. వంకాయ త్వరగానే మగ్గిపోతుంది. మనకి ఈ కర్రీ 15 మినిట్స్లో చాలా త్వరగా చేసుకోవచ్చు, ఎందుకంటే వంకాయ కర్రీ కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. కారం వేసుకోవాలి. కొంచెం పసుపు అయితే ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. కారం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మగ్గిపోయింది కదా, వంకాయలు అన్నీ మగ్గిపోయినాయి, టమాటాలు అన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఎగ్స్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంతే, ఎందుకంటే వంకాయ పేస్ట్లా అయిపోతుంది ఎక్కువ వాటర్ వేస్తే. చూసారు కదా కర్రీ ఉడుకుతుంది కదా, ఇంకొక 10 మినిట్స్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.